ఆశ్చర్యం ఏంటంటే ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటే అగచాట్లు ఎక్కువ అవుతుంటాయి, బాధలు ఎక్కువ అవుతుంటాయి, సమస్యలు ఎక్కువ అవుతుంటాయి, ఎదురు దెబ్బలు ఎక్కువ అవుతుంటాయి. ఏందో అర్థం కాదు. మనం ప్రార్థన ఏమన్నా రాంగ్ చేస్తున్నామా? లేదు. ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు బ్లెస్ చేయమని కోరుకుంటారు, ఆశీర్వదించమని కోరుకుంటారు. కానీ అలా కోరితే ఎలా అవుతుంది? ఏంది, ఎందుకు అలా అవుతుంది అంటే దేవుడి సిద్ధపరచుటలో భాగం అది. నీవు ఆశీర్వదించమని అడిగినప్పుడల్లా నీ ప్రార్థన అక్కడ వినబడింది. దేవుడు తన పనికి తాను పూనుకున్నాడు. మరి ఆ ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకున్నట్లు, దాన్ని తట్టుకొని నిలుచున్నట్లు ఆయన నిన్ను సిద్ధపరచడం మొదలు పెడతాడు. ఆ సిద్ధపరిచే ప్రక్రియ పేరే విరగగొట్టుట అనేది. 5 రొట్టెలు 2 చేపలు విరవబడక ముందు అవి అంతవరకే ఉన్నాయి. అది ఒకని ఆహారం మాత్రమే. అది కూడా ఒక చిన్నవాడు తీసుకొచ్చి ఇచ్చాడని రాస్తుంది గ్రంథంలో. అంటే 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాడు తినగల ఆహారం, ఒక బాలుడు తినగల ఆహారం. అది ఒక్కనిదా 1000 మందిదా? నోరు తెరిచి అందరూ చెప్పండి. ఒక్కరిదే. కానీ ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించి విరిచాడో అది వేలాది మంది ఆహారంగా మార్చబడింది. అంతకుముందు అది ఒక్కరికే పనికొచ్చేది. ఆయన ఆశీర్వదించి విరిచిన తరువాత అది వేలాది మందికి ఉపయోగంగా మారింది. స్తోత్రం. అందుకే భక్తుడు పాడాడు ఒక పాట. విరిగిన మనసు నలిగిన హృదయం, విరిగిన మనసు నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచినవాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. దేవునికి మహిమ. సన్నిధి మినిస్ట్రీస్ 11వ మహాకూటములు 2025 ఫిబ్రవరి 20, 21, 22, 23వ తేదీలలో అనగా గురు, శుక్ర, శని ఆదివారములలో నిర్వహించు సమయం 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి 23వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలము చిలకలూరుపేట ప్రక్కన క్రొత్త రాజాపేట సమీపంలో పల్నాడు జిల్లా. తండ్రి సన్నిధి మీటింగ్స్ గ్రౌండ్. వాక్యోపదేశకులు, ఆత్మాభిషిక్తులైన దైవజనులు ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ బి షాలేం రాజు గారు మరియు సంఘస్థులు. ప్రార్థించండి, పాల్గొనండి.